మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం డ్రాగన్. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కు నీల్ ఎలివేషన్స్ తోడవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇటీవల చిత్ర యూనిట్ జోర్డాన్లో ఒక కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. అక్కడి అద్భుతమైన లొకేషన్లలో తీసిన సన్నివేశాలు ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం రోజుకు దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఖర్చు చేసినట్లు నిర్మాత నవీన్ యర్నేని స్వయంగా వెల్లడించారు. ఒకరోజు షూటింగ్ కోసమే ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారంటే సినిమా విజువల్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం సైలెంట్గా ఉన్నప్పటికీ మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజున సినిమా టైటిల్తో పాటు ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ విడుదల చేసే అవకాశం ఉంది. రాజమౌళి వారణాసి తరహాలోనే ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ను కూడా అత్యంత ఘనంగా నిర్వహించనున్నారని సమాచారం. ఇది కంప్లీట్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ అద్భుతమైన బాణీలను అందిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోసిన ఆయన ఇప్పుడు డ్రాగన్ కోసం మరోసారి మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించే మ్యూజిక్ సిద్ధం చేస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే సీనియర్ నటి ఖుష్బూ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే వీరి పాత్రలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సినిమా కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండటంతో టికెట్ ధరల విషయంలో అభిమానుల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మేకింగ్ క్వాలిటీ కోసం కోట్లు వెచ్చిస్తున్న నేపథ్యంలో టికెట్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. జోర్డాన్ షెడ్యూల్ సక్సెస్ కావడంతో చిత్ర బృందం తదుపరి యాక్షన్ షెడ్యూల్స్ కోసం సన్నద్ధమవుతోంది.